ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల వివాదాలకు కేంద్రంగా ఎందుకు మారుతోంది? శ్రీవారి ఆలయం చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం ఎందుకు నడుస్తోంది? స్వామివారి క్షేత్రంలో ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ బోర్డు వ్యవహారం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థనలు చేయడంపై వివాదం రేగింది. అన్య మతస్థులకు టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారని హిందూ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దర్శన్ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు టీటీడీ బోర్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే అంశంపై జనం చర్చించుకుంటున్నారు. ఏపీ పునర్విభజన తర్వాత తిరుమలలో వివాదాలు పెరిగాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ బోర్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి పాలక మండలి చైర్మన్ గా కనుమూరి బాపిరాజు పనిచేశారు. అంతకుముందు ఆదికేశవులు నాయుడు, సుబ్బా రామిరెడ్డి, పప్పల చలపతిరావు, కాగిత వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు, చెంగల్ రెడ్డి లాంటి నేతలు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. గతంలో బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం అంతగా ఉండేది కాదని హిందూ సంఘాలు చెప్తున్నాయి. పాలక మండలి స్వతంత్రంగా పనిచేసేదని అంటున్నారు. ఇప్పుడు రాజకీయం ప్రమేయం ఎక్కువ అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పదవులు దక్కని వారికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అప్పట్లో బోర్డులో చైర్మన్ కాకుండా పరిమితంగా సభ్యులు బోర్డులో ఉండేవారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం చైర్మన్ కాకుండా మరో 28 మంది సభ్యులు టీటీడీ బోర్డులో ఉన్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు బోర్డులో చోటు కల్పించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేసిన నేతలకు స్థానం దక్కుతోంది. ఖచ్చితంగా హిందువులకు బోర్డులో స్థానం కల్పించాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ మతం ముసుగులో అన్య మతస్థులు టీటీడీ పాలక మండలిలో స్థానం దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ వ్యవహారం ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తోందని హిందూ సంఘాలు నేతలు అంటున్నారు. వివాదం విషయంలో దర్శన్ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన భార్య క్రిస్టియన్ అయితే ఆ అంశంపై క్లారిటీ ఇవ్వాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తన మతం పైన కూడా మాట్లాడేందుకు దర్శన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. వాటికి దర్శన్ సమాధానం చెప్పాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. ఇక ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల వివాదాలకు కేంద్రంగా ఎందుకు మారుతోంది? శ్రీవారి ఆలయం చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం ఎందుకు నడుస్తోంది? స్వామివారి క్షేత్రంలో ఏం జరుగుతోంది? ఇలాంటి అంశాలపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ బోర్డు వ్యవహారం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. పాలక మండలి సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థనలు చేయడంపై వివాదం రేగింది. అన్య మతస్థులకు టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారని హిందూ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దర్శన్ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు టీటీడీ బోర్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే అంశంపై జనం చర్చించుకుంటున్నారు. ఏపీ పునర్విభజన తర్వాత తిరుమలలో వివాదాలు పెరిగాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ బోర్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి పాలక మండలి చైర్మన్ గా కనుమూరి బాపిరాజు పనిచేశారు. అంతకుముందు ఆదికేశవులు నాయుడు, సుబ్బారెడ్డి, పప్పల చలపతిరావు, కాగిత వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు, చెంగల్ రెడ్డి లాంటి నేతలు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. గతంలో బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం అంతగా ఉండేది కాదని హిందూ సంఘాలు చెప్తున్నాయి. పాలక మండలి స్వతంత్రంగా పనిచేసిందని అంటున్నారు. ఇప్పుడు రాజకీయం ప్రమేయం ఎక్కువ అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పదవులు దక్కని వారికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల వివాదాలకు కేంద్రంగా ఎందుకు మారుతోంది? శ్రీవారి ఆలయం చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం ఎందుకు నడుస్తోంది? స్వామివారి క్షేత్రంలో ఏం జరుగుతుంది అసలు? ఇలాంటి అంశాలపై భక్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక టీటీడీ బోర్డు వ్యవహారం ఇప్పుడు పెను దుమారాన్ని అయితే రేపుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, మనం చూడవచ్చు ఇప్పుడు టీటీడీకి సంబంధించి వ్యవహారంపై అయితే పెను దుమారం రేగుతుంది. అండ్ దర్శన్ ఫ్యామిలీ చర్చికి వెళ్ళడం కూడా పెద్ద వివాదంగా మారింది. మరి దీనిపై టీటీడీ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి? ఇంకా ఎందుకు దర్శన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది వివాదం అయితే రేగుతుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా టీటీడీ బోర్డు మెంబర్ దర్శన వ్యవహారాన్ని అటు హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలతో పాటు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే గడిచిన ఏడాదిలో కూడా జనవరి ఆ సందర్భంలో అక్కడ విజయవాడలో కేంద్రంగా కూడా హైందవ శంకారం ఉన్నటువంటి భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది హైందవ సోదరులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి ఒక కీలక తీర్మానాలు చేయడం, ఆ తీర్మానాలని ప్రభుత్వానికి పంపడం జరిగింది. అందులోని ప్రధాన అంశాలు టీటీడీ కొండపై అన్యమత ప్రచారం ఉండకూడదు, అలాగే ఆలయంలో ఎక్కడా కూడా అన్యమతస్తులు ఉద్యోగులుగా కూడా ఉండకూడదు అనేటువంటి అనేక తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వం పెడితే సీఎం చంద్రబాబు కూడా వాటిని వెంటనే పరిష్కరిస్తామంటూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏడాది గడిచినా సరే ఇంకా హామీలు అమలు కాకపోవడం, ఇంకా ఒట్టు పెట్టుకునే వారు కూడా కొండ మీద కనబడడం జరుగుతున్నటువంటి దృశ్యాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో టీటీడీ బోర్డు మెంబర్ స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఒక చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం, మోకాళ్ళ మీద ఆ యేసు ప్రభుకు ప్రార్థనలు చేయడం అనేది కూడా ఈ రోజు ఖచ్చితంగా వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వాలు ఏదైనా సరే హైందవ ధర్మంతో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఉండవంటూ కూడా ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులందరూ కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్త అయినటువంటి వ్యక్తికి, దర్శనికి ఈ రోజు టీటీడీ బోర్డులో పదవి ఇచ్చేటప్పుడు వారి చరిత్ర ఏంటి, వారు హైందవ ధర్మాన్ని ఫాలో అవుతున్నారా లేదా, వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, వారు చర్చికి వెళ్తున్నారా లేదంటే కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా అటువంటి వ్యక్తులకు ఈ రోజు టీటీడీలో బోర్డు పదవి ఏ విధంగా ఇచ్చారంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఇంత జరిగింది. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హైందవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, భక్తులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనేది కూడా ఈ రోజు వారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అటు సనాతన ధర్మం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రసంగాలు చేసేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజు ప్రజల్లో లేవనెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు హైందవ ధర్మం, హైందవ జాతి అందరూ కూడా ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీని మీద స్పందించడం లేదని కూడా వారు అడుగుతున్నారు. మరి దీని మీద వారు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు బీకేఎస్ అయ్యంగార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆయన కూడా ఐన్యూస్ తో మాట్లాడారు. ఆయన వివరణలు చెప్పడం జరిగింది. ఏదైతే టీటీడీతో పాటు ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యుల పదవులను కేవలం రాజకీయ నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే వాటిని భర్తీ చేస్తున్నారు తప్ప సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వారిని ఈ బోర్డుల్లో వేస్తే కనుక ఇటువంటి వివాదాలు ఉండవు. అప్పుడే సవ్యంగా హైందవ ధర్మం ముందుకు వెళ్తుంది, ఆలయ అభివృద్ధి జరుగుతున్నది కూడా ఆయన కూడా ఐన్యూస్ ఎదుట స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇటువంటి వాదనలు ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా టీటీడీ బోర్డులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం అనేది కూడా ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చి భర్తీ చేయడం అనేది టీటీడీ బోర్డు సభ్యులతో అనేది ఇకపై ఉండకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా దర్శన్పై చర్యలు తీసుకోవాలి. ఆయన టీటీడీ బోర్డు మెంబర్ నుంచి కూడా తొలగించాలనేది కూడా ఈ రోజు ప్రజా సంఘాలు గాని, భక్తులు గాని కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్త, కాఫీ తోటల వ్యాపారవేత్త, కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. అటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా పూర్తి పూర్వాపరాలు పరిశీలించి తీసుకోవాలి. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది రిజర్వేషన్ల కోసం మతాలు మార్చుకుంటున్న వారు కూడా ఉన్నారు. అటువంటి వారిని కూడా ఆచితూచి ఇటువంటి పదవుల్లో ఎంపిక చేసినప్పుడు చూడాలి అనేది కూడా ఈ రోజు ప్రజల నుంచి ఖచ్చితంగా కూడా వినిపిస్తుంది. మరి దర్శన విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ఎందుకు స్పందించడం లేదనేది కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుతున్నారు. హైందవ శంకారం సభలో గత ఏడాది జరిగినటువంటి సభల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఒకటే కోరుతుంది, మాకు ఇచ్చినటువంటి హామీలు సీఎం చంద్రబాబు తక్షణమే అమలు చేయాలి. టీటీడీ వంటి ప్రధాన పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదు? మరోవైపు ఈవోల పెత్తనం ఎక్కువైపోయింది అనేటువంటి ఆవేదన కూడా వారు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు ధార్మిక క్షేత్రాల్లో, ఆలయాల్లో ఈవోలు అనేది కూడా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం ఒక ఈవోలను అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఆ వివాదం సద్దుమణిన తర్వాత మళ్ళీ తిరిగి ధార్మిక మండలికి అక్కడ పరిపాలన అప్పగించాలి. కానీ అన్ని ఆలయాలు కూడా పూర్తిగా ఈవోల చేతుల్లో ప్రభుత్వం పెత్తనం చెలాయించే విధంగా వాటిని మార్చేసుకున్నారు. వ్యాపార కేంద్రాలుగా
టూరిస్ట్ హబ్బులుగా మార్చేశారు. ఎక్కడైనా అది ఉండకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా దర్శనం లాంటి వారిపై చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలని కూడా ప్రజలు భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్. రైట్, ఇక మొత్తానికైతే ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలకైతే వివాదాలకు అడ్రస్ గా మారింది. ఇక దీనిపై మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.